జై శ్రీరామ్. నేను మన చుట్టుపక్కల ఉన్న వీధి కుక్కలు విశ్వాసంతో నిజాయితీతో ఉంటాయని నా దగ్గర ఎప్పుడు కొన్ని బిస్కెట్లు పెట్టుకుంటాను. ఎందుకంటే అవి ఆకలితో ఉంటాయి కాబట్టి మనం వాటి ఆకలి తీరిస్తే అవి మనకు సన్నిహితంగా ఉంటాయి. కొందరు వాటికి తిండి పెట్టకుండా రాళ్లతో కొడుతుంటారు. అందువల్ల అవి వాటి మనుషులను గుర్తుపెట్టుకొని మనుషుల మీదకి మురుగుతూ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్న కుక్క మనకు స్టీల్ బ్రిడ్జి తెలుసు కదా, ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్డు, తర్వాత విఎస్టీ సెంటరు, తర్వాత ఇంకా అక్కడ ఒదిగిన ఇందిరా పార్కు దగ్గరికి అది ఎంత కలిసి పెద్ద బ్రిడ్జి తయారవుతుంది 2020లో. వాటి కోసం ఈ పిల్లర్స్ కోసం ఇక్కడ గుంతలు తీశారు. రాత్రిపూట తెలియక అది చుట్టుపక్కల రేకులు పెట్టినా కూడా ఆ ఒక కుక్క వచ్చేసి 2 రోజుల క్రితం పడిపోయి ఉన్నది. అది నేను చూసిన తర్వాత చుట్టుపక్కల వారిని అడిగాను, అయ్యా మీరు మాకు ఒక నిచ్చెన ఇస్తే ఆ కుక్కను బయటికి తీస్తానని. చాలామంది సాయం చేయడానికి రాలేదు. కానీ చివరకు డిజాస్టర్ టీం వాళ్ళు నేను ఫోన్ చేస్తే రెస్పాండ్ ఇచ్చారు. వాళ్ళు వస్తున్నారని తెలిసినప్పుడు నేను కూడా అక్కడ పిట్టు దగ్గరికి వెళ్ళి, అంటే ఆ గుంత లోపల పడిన కుక్కకు ముందుగా దిగి కొద్దిగా నీళ్లు కొద్దిగా బిస్కెట్లు పెట్టి దానికి మచ్చిక చేసుకున్నాను. అది 2 రోజుల క్రితం పడిపోయినా కూడా అందరూ చూస్తున్నారు కానీ ఎవ్వరూ పాపం దాని గురించి ఆలోచించలేదు. నీళ్లు కానీ ఆహారం లేకుండా అది 3 రోజులు ఎలా బతికిందో ఆ దేవునికే తెలియాలి. మనకు ఒక పూట ఆహారం లేకపోయినా నీళ్లు లేకపోయినా మనము చాలా కోపడుతుంటాం. వీధి కుక్కే కదా మనకేం పట్టిందని నేను అనుకోకుండా మీరే చూడండి, అది అటాక్ చేస్తుందని తెలిసినా కూడా అది మన మీద దాడి చేస్తుందని తెలిసినా కూడా నేను దాని దగ్గరికి పోయి దాన్ని నిమిరి దానికి నేను స్నేహితుడిని అని చెప్పి దాన్ని బయటికి తీయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ డిజాస్టర్ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు కూడా భయపడిపోయి చాలా దూరంగా ఉంటున్నారు. కొంతమంది దిగనికి కూడా భయపడ్డారు. నేను సాయం అడిగినప్పుడు తిరస్కరించిన వాళ్ళు, కానీ నేను ఏ విధంగా తీస్తానో అని చూడడానికి మాత్రం వచ్చారు. ఈ కుక్కకు అర్థమైంది ఆ కుక్కను మనము అక్కడ పెద్ద గోయిలో నుంచి బయటికి తీయడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి. అందుకే అది ఎవరి మీద కూడా దాడి చేయలేదు. నాకు కూడా నమ్మకం వచ్చేసింది, ఈ కుక్క మన మీద దాడి చేయదు, మనము సాయం చేసి దాన్ని పైకి లాగాలి అని. ఎవరికైనా అనిపించవచ్చు ఒక వీధి కుక్క చనిపోతే ఏమవుతుంది అని, కానీ అది ఎలా చనిపోతుంది అది ఆలోచన చేయండి. ఊరికి 1 నిమిషంలో చనిపోదు. మనం ఆహారం కానీ నీళ్లు కానీ పెట్టకుండా గుంతలో ఇలా పెట్టడం వలన ఎలా కృషించి చనిపోతుందో. అందుకని ఆ పరిస్థితి దానికి రాకుండా ఉండాలని చెప్పి నేను దిగి ఇతరుల సహాయం తీసుకొని దాన్ని పైకి లాగనికే ప్రయత్నం చేస్తున్నాను. ఇది కష్టమైన పనే, ఇది కొద్దిగా రిస్క్తో తీసుకున్న పనే. కానీ మనం ఏంటంటే అది భూత దయ, అంటే ప్రాణుల మీద దయ చూపాలి అని అనుకున్నప్పుడు కొద్దిగా రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. దానికి మెడకు తాడు వేసి లాగాలని మేము అనుకోలేదు. దానికి ఏ విధమైన గాయం కలగకుండా సురక్షితంగా దాన్ని బయటికి తీసి దాన్ని కాపాడాలనేదే మా ఉద్దేశం. నేను చాలా వీడియోలు చూశాను. ఎందుకంటే చాలామంది ఇట్లా జంతువులను కాపాడేటప్పుడు కొద్దిగా ఓర్పు వహించి వాటిని రక్షించారు. నాకు తెలిసినది ఏంటంటే చాలామంది అంటుంటారు, వేల లక్షల కుక్కలు ఉన్నాయి కదా మనకు, ఒక కుక్క పోతే ఏంటి అని. వాట్ మేక్స్ ది డిఫరెన్స్? అది ఏమవుతుంది, అంత పెద్ద తేడా ఏమన్నా అనిపిస్తుందా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకని? కానీ ఒకటి ఆలోచన చేయండి, ఆ కుక్కకు దాని ప్రాణం అది ఒక్కటే. అంటే దాని ప్రాణం కాపాడాలనుకుంటే ఎవరన్నా ఒకరు కొద్దిగా రిస్క్ తీసుకోవాలి. ఈ కుక్కను కాపాడడానికి సహాయం అడిగినప్పుడు వాళ్ళంతా కూడా కొంతమంది రెఫ్యూజరీ అంతా తిరస్కరించారని చెప్పారు కదా, వాళ్ళే ఇక్కడ ఇప్పుడు పైనుంచి చూస్తున్నారు కొంతమంది. తర్వాత వాళ్ళే అంటున్నారు, ఆ గుంత పెద్ద గొయ్యి దగ్గరికి వచ్చినప్పుడల్లా అన్న మీరే జ్ఞాపకం వస్తారు, ఆ కుక్కను కాపాడిన ఇన్సిడెంటే వస్తుంది చూడండి. అక్కడ ఒక పిల్లర్ వచ్చింది, అయినా కూడా మీరు ఆ ఇన్సిడెంట్ ఆ రోజు మీరు కుక్కను బయటికి తీశారు, ఎంతో శ్రమపడ్డారు అని. దయగల మనుషులందరికీ నేను చెప్పేది ఏంటంటే, మనం ఎప్పుడైనా దారిలో పోతున్నప్పుడు కుక్కలు ఉంటాయి కదా, వీధి కుక్కలు, వాటి కొద్దిగా ఆహారం వేస్తే అవి మనతో ఎప్పుడు కూడా శత్రుత్వం పెంచుకోవు. మనం ఇంకా 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత వాటికి కనిపించినా కూడా అవి తోక ఉంచుకుంటూ వచ్చేస్తాయి. ఇదే భూతదయ అని నేను నమ్ముతాను. అంటే ప్రాణులకు మీద మనము కొద్దిగా దయ చూపాలి. అంటే వాటికి కొద్దిగా ఆహారం ఇవ్వడం కానీ, నీళ్లు పెట్టడం కానీ. ఇలాగే పక్షులకు కూడా అంతే, రకరకాల పక్షులు ఉంటాయి, వాటికి నీళ్లు దొరకవు. అందుకని కూడా నేను సంవత్సరం పొడుగునా కూడా
నీళ్లు పెడుతుంటాను, కొద్ది గింజలు పెడుతుంటాను. మనమంతా కూడా ఈ జంతువులను కానీ, పక్షులను కానీ, చెట్లను కానీ రకరకాలుగా కాపాడగలిగితేనే ఈ పర్యావరణం అనేది మనల్ని కాపాడుతుంది. మనం ఎవరి మీద దయ చూపకుండా మన మీద అందరూ దయ చూపాలి అని అనుకుంటే మాత్రం అది వీలు కాదు. ముందు మనము కొందరికి సహాయం చేయాలి, కొందరికి మంచి సలహాలు ఇవ్వాలి, వాళ్ళ జీవితం నుంచి పైకి రానికి మనమే కొద్దిగా తోడ్పడాలి. మనం ఎవరికైనా ఏదో ఒక సహాయం ఏదో ఒక రకంగా చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఇంకొకరికి 10 మందికి సహాయం చేయగలరు. మనకు కూడా అది తిరిగి ఎవరో ఒకరు మనకు కూడా సహాయం చేస్తారు. ఈయనకు చాదస్తం ఎక్కువ అని అనుకోకుండా మీరు కూడా ఎక్కడైనా వీధి కుక్కలను కనపడితే మీ దగ్గర కొన్ని బిస్కెట్లు అయితే పెట్టుకోండి. ఏదైనా ఆహారం వాటికి అందజేస్తే అవి మీకు ఎప్పుడు కూడా కృతజ్ఞతతో స్నేహంగా ఉంటాయి. నేను ఏ ఊరికి పోయినా కూడా కుక్కలతో ఇలాగే వాటికి ఆహారం అందిస్తుంటాను. కోతులకు కూడా అలాగే ఆహారం పెడుతుంటాను. మరి ఈ వీడియో చూసిన కొద్దిమంది ఉంటారు కదా, వాళ్ళు కూడా వీధి కుక్కలకి ఏదన్నా సాయం చేయండి. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి.